అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ స్వామి మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ్. గురుగారు, 2024 ఆల్మోస్ట్ ఇంకో 3 నెలల్లో మనకి ఇయర్ అయిపోతుంది. ఈ సంవత్సరంలో మనం చూసాం ప్రకృతి విపత్తులు. అటు కేరళలో కావచ్చు, ఇటు మన విజయవాడలో కావచ్చు, భారీగా ఫ్లడ్స్ వచ్చాయి. అలాగే ఆడవారి మీద దారులు కావచ్చు, ట్రైన్ యాక్సిడెంట్స్ కావచ్చు. సో న్యాచురల్ డిసాస్టర్స్ చాలా ఎక్కువ అయిపోయాయని చెప్పాలి. మరి 2025 ఎలా ఉండబోతుంది? ట్రీట్మెంట్ అనేది డబుల్ అవుతుందా, త్రిబుల్ అవుతుందా, మరి దీనికంటే తక్కువ ఉండబోతుందా? మరి ఎలాంటి విపత్తులు జరగబోతున్నాయి 2025లో? తిరుపతి లడ్డు కూడా ఉంది కదా ఇందులో. ఎందుకంటే అదొక కాంట్రవర్సీ కదా. కాంట్రవర్సీ అంటే అదొక ఇష్యూ. అదంటే మనకు ఒక తెర లేపింది. అదొకటి మన హిందూ సమాజానికి సంబంధించి అది మనకు ఒక తీరని మచ్చ. అది ఎప్పటికైనా గుర్తుండిపోయేటువంటిది. కనుక ఇది ఒక్కటే అని కాదు, ముఖ్యంగా 2024లో హైలైట్గా ఏమిటి అంటే టీటీడీ, జనసేన పార్టీ, అదేవిధంగా బీజేపీ పొత్తు ఇది కూడా గెలవడము. మొదటి 6 నెలలు పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది ఏం లేదు అంటే వాస్తవానికి అసలు మీరు అడగడము నేను చెప్పడం గమ్మత్తుగా ఉన్నది. ఎందుకంటే మనకు ఉగాది టు ఉగాది లెక్క విన్నరా. ఈ ఇయర్ అనేది ఆంగ్ల సంవత్సరం ఇది కనుక ఇక 3 నెలలే ఉంది అని కాదు, ఇంకా 6 నెలలు ఉంది మనకు. ఓన్లీ 6 నెలలే గడిచిపోయింది అంతే. కనుక ఆంగ్ల సంవత్సరం ప్రకారంగా చూసుకున్నట్టయితే 2024 అనేటువంటిది కొంత మనకు చేదు జ్ఞాపకాలే మిగిలించింది చాలా మట్టుకు. ఎందుకు అంటే 2004లో యాజ్ ఇట్ ఈస్గా కూడా బీహార్లో విపరీతమైనటువంటి వరదలు వచ్చింది. ఆల్మోస్ట్ మనకు ఒక డేంజర్ సునామీ జోన్ కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది 2004లో. అండ్ 2016లో కూడా 2016లో కూడా చాలా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు మనకు జరిగినవి. అందులో ముఖ్యంగా మనకు హీట్ వేవ్స్ రావడం కావచ్చును 16లో. అదేవిధంగా బీహార్లో ఆల్కహాల్లో విషం కలిపిన మన పాయిజన్ అయినటువంటి సందర్భం కావచ్చును. మరొకటి ట్రైన్ యాక్సిడెంట్స్ కావచ్చును, కాన్పూరు అది ఎక్కడో అయింది. దీంతో పాటుగా కలకత్తాలో ఫ్లైఓవరు పడి మన క్రాష్ అవ్వడం కానీ, విరిగిపోయినటువంటి సంఘటనలు కానీ, ఇలా చాలా కూడా 2016లో కూడా మనకు మైనస్ వాతావరణాలే ఉన్నాయి ఖచ్చితంగా కూడా. 2016లో అంటే ఏమిటి, అదేవిధంగా 1996, 97లో కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటూ 2001లో కూడా తీవ్రంగా పార్లమెంటు పైన అటాక్స్ జరిగినవి. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ సందర్భాలలో తులారాశి వారికి కానీ, లేదా కుంభరాశి వారికి కానీ, లేదా మనకు ధనస్సు రాశి వారికి కానీ మనం చెప్పినటువంటి ఇయర్స్లో వీరికి కూడా బాగాలేదు. ఇక ముఖ్యంగా 2025కు వచ్చినట్టయితే కొంత పర్వాలేదు అనేటువంటి విధంగా ఉండబోతూ ఉన్నది. కొన్ని ముఖ్యమైనటువంటి సమాచారాలు కానీ, ముఖ్యమైనటువంటి కోర్టు రిలేటెడ్ కేసులలో విజయం పొందేటువంటి పరిస్థితులు కానీ, ఏదో ఒక మంచి భారీ పరిశ్రమలు రావడం కానీ, ఉద్యోగ అవకాశాలు రావడం కానీ, గవర్నమెంట్ నుండి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కానీ, ఉద్యోగము ఇవ్వడం కానీ, ఇలాంటివి మనము వినేటువంటి పరిస్థితులు కానీ, వీటితో పాటు ప్రకృతిని అయితే మనము కాపాడుకోవాలి ఎప్పటికప్పుడు. లాస్ట్ టైం అయితే ఎండ పరిణామాలు అయితే విపరీతం. ఒక ఎండ ఏమిటి, ఎండ కానివ్వండి, వర్షం కానివ్వండి, చలి కానివ్వండి. ఇప్పుడు ఈ ఇయర్లో మనకు చలి కూడా తీవ్రంగానే ఉండబోతున్నది ఖచ్చితంగా కూడా. కనుక 2025లో ఖచ్చితంగా కూడా ఒక 75% అద్భుతంగా ఉండబోతున్నది. ఇలాంటి పరిణామాలు అయితే ఖచ్చితంగా ఉండవు. అన్నీ అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఉండబోయే పరిస్థితి ఉన్నది. ఇక 26లో ఇబ్బందులు ఎదురవుతుంది మళ్ళీ విన్నరా. అయితే ఇక్కడ 25లో ఈ తులారాశి కానీ, ధనస్సు రాశి కానీ, కుంభరాశి కానీ
అదేవిధంగా వృషభ రాశి వారికి కానీ ఎక్సలెంట్గా ఉండబోతున్నది 25 మనకు మార్చి ఏప్రిల్ తర్వాత. ఇంకా చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి, ఇక సింహరాశి కావచ్చును, మేషరాశి కావచ్చును, మీనరాశి వారికి, మకర రాశి వారికి, వృశ్చిక రాశి వారికి కొంత డేంజర్ జోన్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సందర్భాలలో. మరి ఈ యొక్క 2025లో మాత్రము అన్నీ అనుకూలంగానే ఉండబోతూ ఉన్నవి. పెద్దగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే లేవు. ప్రభుత్వం నుంచి కూడా ప్రభుత్వం నుంచి 100కు 100% కూడా 2 రాష్ట్రాలలో నుంచి కూడా సహాయ సహకారాలు కావచ్చును, ఇవన్నీ అందబోతున్నాయి. ఎందుకంటే మనకు ఇప్పుడు ఏదైతే కష్టం ఉందో కొందరికి, ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నామని కాదు, వాస్తవానికి ఆ వరదలలో అసలు ప్రతిరోజు వారి ఇంట్లో ఉండేటువంటి వస్తువులు అన్నీ ఖరాబ్ అయిపోయాయి, రోడ్డు మీదకి వచ్చేసారు. హైడ్రా మరొకటి చూసిండ్రా, ఇది కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే. దీనికి సంబంధించింది కూడా 25లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ప్రభుత్వానికి రాబోతున్నవి. అంటే వ్యతిరేకత 100% చాలా వరకు స్టార్ట్ అయిపోయింది వ్యతిరేకత అనేది. అండ్ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో ఫండ్స్ రాకుండా ఉండేటువంటి పరిస్థితులు కానీ ఇలా కొంత ఇబ్బందికరంగానైతే ఉండబోతూ ఉన్నది. అంతే. ఇప్పుడు ఈ 2024లో ముఖ్యంగా ఏమిటి అంటే ఎక్కువ చికెన్ గున్యా అని, లేదా మనకు ఇంకోటి ఏమిటి మలేరియా కానీ, డెంగ్యూ కానీ, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడేటువంటి వారు చాలామంది, అది గమనించుకోండి. కొత్త వైరస్లు కూడా, కొత్త వైరస్లు కానీ ఇవన్నీ వచ్చినాయి. 2020-21లో కూడా మనకు కరోనా వచ్చింది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అలా ఆ విధంగానే కరోనా కాదు కానీ ఈ 24లో మాత్రం అంతటి బెల్స్ అయితే మోగినవి. చావు అలాంటివి ఏం లేవు, కానీ ఇలాంటి పరిస్థితి అయితే ఉంది. 26లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఖచ్చితంగా. గురుగారు, హోప్ఫుల్లీ మీరు అన్నట్లుగానే 2025 అన్ని మంచి పరిణామాలు జరగాలని కోరుకుందాం. 2024 కంటే బెటర్గా ఉండాలని కోరుకుందాం. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుందాం. గురుగారు నమస్కారం అండి.